చూడండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. లోకాసు వార్త 15 అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు, కానీ చిన్న కుమారుడు తన ఆస్తిని పంచిచ్చేయమని తండ్రిని అడిగాడు. సరే, నా కుమారుడేగా అడిగాడు కాబట్టి ఇచ్చేద్దామని చెప్పి తండ్రి ఇచ్చినప్పుడు దూరదేశం వెళ్ళిపోయాడు. తండ్రికి దగ్గరలో లేడు. ఎందుకంటే తండ్రికి దగ్గరలో ఉంటే ఆంక్షలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని ఏదో ఒక చెప్తాడు కదా, నువ్వు తొందరగా పెందలాడి రావాలి, ఇంటికి రావాలి, నువ్వు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని తండ్రి అంటాడు. కాబట్టి తండ్రికి దూరం అయిపోతే వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు అని స్వేచ్ఛగా ఉండొచ్చు బయట అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, తండ్రి నుంచి దూరం అయిపోయి దూరదేశం వెళ్ళి అక్కడ ఒక బ్యాందీ షాప్ పెట్టాడు. దుర్వ్యాపారం ఉంది, అంటే మద్యపానంలో దుర్వ్యాపారం ఉందని ఉంది బైబిల్లో. అయితే ఆ దుర్వ్యాపారం చేశాడు. దానివల్ల ఏం చేశాడు, ఆ వేషలతో తిరిగాడు కాబట్టి దుర్వ్యాపారం చేశాడు. ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మొత్తం కూడా పోగొట్టుకొని ఆ దేశంలో ఇబ్బంది పడసాగాడు. ఎక్కడికి పోయాడు చివరికి? తండ్రికి దూరం అయిపోయిన తర్వాత అతనికి ఇబ్బందులు ప్రారంభించబడ్డాయి. ఒకప్పుడు చాలా బాగున్నాడు, ఆనందంతో సంతోషంతో చాలా హ్యాపీ జీవితం పంచుకోకముందు, దూరం అవ్వకముందు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు, తండ్రికి దూరం అయిపోయిన తర్వాత స్నేహితులు ఎక్కువైపోయారు, ధనవంతా అయిపోయింది, వేషలతో తిరిగాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు తినటానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతూ ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరి ఆ పందులు కాయటానికి చేరి పందుల పని అండి. చూడండి, పంది అంటే అది అపవిత్రం అయినప్పుడు కూడా ఆ పనిలో చేరాడు. అదన్నా ఏదో ఒకటి తిండికి గడిచిద్దని. అయినప్పటికీ కూడా ఏం చేశాడు, అక్కడ ఆ పందులు కూడా ఏమి తినలేదు, అక్కడ ఎవ్వరు కూడా ఏమి ఇవ్వలేదు అక్కడ. ఇప్పుడు బుద్ధి వచ్చి ఏమనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలోళ్ళు ఉన్నారు, అక్కడ అన్నం సమృద్ధిగా ఉంది అని చెప్పి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అనాలి, నా తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత లేదు, ఇదిగో నీ కూలివారిలో ఒక్కనిగా పెట్టుకోమని చెప్పేసి ఇప్పుడు నేను ఇలా అనాలి, నా తండ్రి దగ్గరికి పోయి ఇలాగా అనాలి, తండ్రికి దూరం అయిపోయాను, పరలోకానికి విరోధంగా తండ్రికి విరోధంగా పాపం చేశాను, పశ్చాత్తాపం వచ్చింది. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో, ఎప్పుడైతే ఆ మాట అందామని వస్తున్నాడో, ఇప్పుడు తండ్రి అంటే దూరం నుంచి చూసి పరిగెత్తుకొని పోయి మెడమే పడి ముద్దు పెట్టి, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, హల్లెలూయా. చూడండి, తండ్రికి దూరం అయిపోతే ఆత్మీయతలో చనిపోవటమే కదా, వాక్యం ఉండదు, స్నేహాలు ఎక్కువ. ఈ మధ్య ఏంటంటే దేవుని స్నేహం కంటే, దైవజనుల సహవాసం కంటే లోక స్నేహం దేవునికి వైరం అన్నది బైబిల్లో. లోక స్నేహాలు, ఫ్రెండ్షిప్లు, ఆదివారమే ప్రార్థన లేకపోయినా పర్వాలేదు, బయటకు వెళ్దాంరా, ఈరోజేగా సెలవు ఆడుకుందాంరా, ఈరోజు ఆరాధనలో ఉంటాం ఎందుకు, ఈరోజు మందిరానికి పోవటం ఎందుకు, ఈరోజు అక్కడ ఉండటం ఎందుకు, ఇదే ఆలోచన చెప్పి ఒక్క ఆదివారం పోతే ఏమైంది, ఒక్క ఆదివారం లేకపోతే ఏంది, మనం ఉద్యోగం చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలా, మనం హ్యాపీగా జీవించాలా, ఎంజాయ్ చేయాలా, ఫ్రెండ్స్లు కావాలి. కానీ ఫ్రెండ్స్ ఉంటే ఎప్పుడైనా కాపాడుతాడు, ఫ్రెండ్స్ ఉంటే అవసరానికి ఆదుకుంటాడు. ఆరాధన మందిరం అని చెప్పేసి వెళ్ళిపోవటం ఏంది, సేవకులతో వాళ్ళ దగ్గర ఉండటం ఏంది, ఆ విశ్వాసుల దగ్గర ఉండటం ఏంది, ఏంది నీ బ్రతికేంది, నువ్వేంది ఆ లైఫ్ని ఎంజాయ్ చేయవా, ఇలాగా అని దేవునికి దూరం అయిపోయేవాళ్ళు ఎంతోమంది, స్నేహాల వల్ల దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ తండ్రి ఎప్పుడైతే కుమారుడు పశ్చాత్తాపడ్డాడో, దూరం చూసి పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడని చెప్పి అక్కడ కుమారుని చేర్చుకొని అక్కడ చాలా విందు చేయించినట్లుగా, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసినట్లుగా, అంతేకాకుండా చెప్పులు తొడిగినట్లుగా, ఉంగరం తొడిగినట్లుగా. చూడండి, దేవుని వైపు తిరిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఎంత ఘనమైన స్వాగతం ఇచ్చాడో, ఎంతగా దేవుడు క్షమించాడో. మన దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమించేవాడు, క్షమించేవాడు. అలాంటి తండ్రికి దూరం అవ్వాలని ఉద్దేశం కలిగి దూరం అయిపోయినప్పుడు అతని జీవితం అంతా కూడా మరి ఇబ్బందుల పరిస్థితి అయింది. ఎప్పుడైతే దేవుని వైపు మరలా తిరిగాడో, అప్పుడు మరలా అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, మరలా ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, మరలా విందు చేయించాడు. ఈరోజు కుమారుడిగా గొప్పగా ఉండటానికి ఆ దినమే దేవుడు మంచిగా అతను నిలబెట్టాడు. చూడండి, దేవుని మందిరానికి వస్తున్న మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా జీవించేవాళ్ళుగా, సేవకులు మాటకు లోబడి తండ్రికి దగ్గర అయ్యేవాళ్ళుగా, మరింతగా తండ్రిని ప్రేమించేవాళ్ళుగా ఉండాలి. చూడండి, ఫాదర్స్ డే
ఈరోజు చాలామంది స్టేటస్లు పెడుతున్నారు, మంచిదే కాదంట్లా. కానీ మీ పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి విషయంలో నువ్వు తండ్రి వైపు తిరిగావు. ఇతని కుమారుడు చూడు తండ్రికి దూరం అయిపోయినప్పుడు బాధలు పడ్డాడు, కానీ దేవుని వైపు తిరిగాడు. మరలా తిరిగినప్పుడు తండ్రి అంతకంటే ఆనందంతో కుమారుని చేర్చుకున్నాడు. చూడండి, పందుల దగ్గర ఉండోడిని ఎవరైనా చేర్చుకుంటారండి, ఎంత వాసన వస్తుంది. కానీ దేవుడు చూడండి, తండ్రి అయిన దేవుడు అతన్ని చేర్చుకోవడానికి ఎక్కడ కూడా అసహ్యపడలేదు. దేవుడు నిన్ను ఎంత అసహ్యపడడు. దేవుడు నిన్ను ప్రేమించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీకు సమృద్ధినిచ్చేవాడు, దేవుడు నిన్ను దీవించేవాడు, నీకున్న పరిస్థితి నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ఈ దినమందు దేవుని వాక్యం వెంటనే నీవు దేవుని వైపు మరలా తిరుగు. ఇంక నా పరిస్థితి లోకంలో పడ్డాను, పాపంలో పడ్డాను, మనుషులు అందరూ ఇదైపోయాను, అదైపోయాను, అపవిత్రతలో పడ్డాను, వ్యభిచారులతో తిరిగాను, లేదా చెడ్డ పనులు చేశాను, ఇదిగో తండ్రికి దూరం అయిపోయాను. ఒకప్పుడు ప్రార్థనలో భక్తిగా విధేయత కలిగి సేవకులు చెప్పినట్టున్నాను, ఈరోజు ఇంకా మరలా నాకు ఆ స్థితి రాదని నీవు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా మరలా దేవుని వైపు తిరుగు, పశ్చాత్తాపడు. ప్రభువా, నీకు దూరం అయిపోవటం వల్లే కదా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, అయ్యా నేను చేసిన మాట వాస్తవమే అని చెప్పి నువ్వు మరలా ఒప్పుకుంటే దేవుడు నీ పాపాన్ని క్షమించి దేవుని వైపు తిప్పుతాడు. ఆయన వైపు నువ్వు తిరిగిన ఎడల ఆయన నీ వైపు తిరుగుతాడు, నీ తప్పుడు క్షమించే దేవుడు. ఒకవేళ నువ్వు ఎప్పుడు దేవుని మందిరానికి రాని వ్యక్తి అయినప్పుడు కూడా ఎన్నో పాపాలు, తప్పులు, వ్యభిచారం చాలా విధానాలు చేసి అందరి చేత తర్వాత మోసగించబడి అందరిని విసర్జించి అసహించుకున్నారేమో. కానీ అయినప్పుడు కూడా దేవుడు నిన్ను ఈరోజు దేవుడు నీ సేవకురాల ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ఖచ్చితంగా ప్రభువు క్షమిస్తాడు. ప్రభువుని అడుగు, ప్రభువా నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అయ్యా, నేను మరలా నీ వైపు మళ్ళుకుంటున్నాను, నా స్థితిని లేవనెత్తు అయ్యా, నేనేం చేసినా నాకు అంతా కూడా అసలు ఏది ఒక్కడు కూడా ఇది ఉండలేదు ప్రభువా, ప్రతి దాంట్లో కూడా నేను ఇబ్బందులు పడుతున్నాను అయ్యా, నన్ను విడిపించాయా. నువ్వు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి ఆయన నీ వైపు తిరిగి నేను ప్రేమించాడు. ముద్ద అంటే ప్రేమ గుర్తు. ఆయన నిన్ను మరలా ప్రేమించి నేను హత్తుకొని నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. నేను ప్రైజ్ లార్డ్.